యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ చూడండి, చూసి ఆనందించండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.
ఉండి మండలం అడిగొప్పల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నిదానంపేట అమ్మవారు దేవస్థానం. ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృత అభిషేకము, కుంకుమార్చన జరుగుతాయండి. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఒక ఆదివారం వచ్చేసరికి 40,000 నుంచి 50,000 వరకు పబ్లిక్ ఉంటుంది. అలాగే తిరునాళ్ళు వస్తే 3 లక్షల పైన మంది పబ్లిక్ తిరునాళ్ళు ఉంటుంది. అమ్మవారికి విశేష పూజలు ఆదివారం వస్తే ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకంతో పాటు కుంకుమార్చన, నక్షత్రహారతి, పల్లకీ సేవ మరియు అన్నదానం తదితర కార్యక్రమాలు జరుగుతాయండి. శ్రీ నిదానంపేట లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అండి ఇది. ఈ అమ్మవారు ఇక్కడ అమ్మవారి తల్లి తండ్రి యాగంటి రామయ్య సుబ్రహ్మ. అమ్మవారి తల్లి తండ్రి అండి యాగంటి రామయ్య సుబ్రహ్మ. అమ్మవారి రూపం అమ్మవారిని అగ్నికి ఆహుతి చేసిన ప్రదేశం అండి ఇది. అలాగే ఈ చెట్టు 700 సంవత్సరాల క్రితం చెట్టు అండి ఇది. అమ్మవారిని చెట్టు మొదట్లో అగ్నికి ఆహుతి చేయడం జరుగుతుంది. అగ్నికి ఆహుతి ఎందుకు చేశారయ్యా అంటే అమ్మవారు పార్వతీదేవి అండి, లక్ష్మీ స్వరూపం. ఆవిడ కొన్ని శాపనార్థాలు మానవ జన్మెత్తి యాగంటి రామయ్య సుగుణమ్మ ముక్కడిపై జన్మిస్తుంది. ఇక్కడ దగ్గర అడిగుప్పల గ్రామం. అమ్మవారు రోజు వచ్చి ఇక్కడ నిదానంపేట అనే గ్రామం ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం అండి. ఇక్కడ ఆవులు గోవులు విపరీతంగా ఉండేవి. గోక్షేత్రంగా పిలువబడే నిదానంపేట అమ్మవారు ఇక్కడ వేసింది కాబట్టి నిదానంపేట అమ్మవారు అని అంటారు. ఇక్కడ అమ్మవారు ఉదయం ప్రతిరోజు రావటం, గోప్రదక్షిణ చేసుకోవటం, ఆవు పంచకం సేవిస్తూ జరిగేది యథావిధిగా. ఒకరోజు అట్లాగే అమ్మవారు యథావిధిగా వచ్చి పొద్దున్న ఒక ఆంబోతు వచ్చి కొన్ని ఆవుల్ని పాటు చేసి వెళ్ళిపోతే అమ్మవారు యథావిధిగా వచ్చి ఆవు పంచకం సేవించడం జరుగుతుంది. దాంతో గర్భం దాలిస్తుందండి. వయసు 8-10 సంవత్సరాలు. అందరూ అనుకుంటారు ఏంటి చిన్నపిల్ల గర్భం దాలించిందని. తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు, అమ్మాయి పెద్ద కాలే గర్భవతి అట్లా అయిందని. అయితే తల్లిదండ్రులు లేని చోటు చూసి 4 అన్నదమ్ములు కలిసి అమ్మ పత్తి మంట వేస్తారమ్మని చెప్పి ఇదే ప్లేస్లో ఒరిజినల్ ప్లేస్ అని ఇక్కడ పత్తి మంట వేసి అమ్మవారిని అగ్నికి ఆహుతి చేస్తే ఆవిడ కడుపులో నుంచి ఒక ఆవు పిల్ల బయటపడుతుంది. ఎందుకంటే ఆవు పంచదారు గర్భం దారింది కాబట్టి. 3 అన్నదమ్ములు అయితే అక్కడే చనిపోతారు. ఒక అన్నయ్య అయితే అన్నయ్య మనం ఏం తప్పు చేస్తామని మూలాని ఆ వంశీకులు ఇప్పుడు కూడా ఉన్నారండి. 7 తరాలు. ఇప్పుడు 7వ తరం నడుస్తుంది. కరిగొప్పల్లో ఉంటారు యాగంటి వారు. వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి కుంకుమ తీసుకుని తిరణాలకి కుంకుమ బళ్ళు ప్రధానంగా వాళ్ళే వస్తారు. అయితే అమ్మవారికి బలి అంటే ఎక్కువ ఇష్టమండి. కారణం ఏంటయ్యా అంటే అమ్మవారిని అగ్నికి ఆహుతి చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న మూగ జంతువులు చూసి అమ్మవారిని హేళన చేసాయట. నవ్వే నందములే తప్పు చేసావు కాబట్టి నందములు శిక్షిస్తున్నారంటే ఆవిడ శపిస్తుందండి. ఆవిడ మూర్ఖులారా నేను లక్ష్మీ అమ్మవారిని ఇక్కడే నేను వెళ్ళబోతున్నాను, మిమ్మల్ని బలి తీసుకుంటానని శపిస్తుంది. అందుకే ఆవిడకి బలి అంటే ఎక్కువ ఇష్టమండి. ఇక్కడ ఎక్కువగా సంతానం లేని వాళ్ళకి, ఇక్కడ ఎవరైతే సంతానం లేని వాళ్ళు వచ్చి అమ్మవారి దగ్గర ఉయ్యాల కడతారో వాళ్ళకి సంతానం కలుగుతున్నట్టు ప్రసిద్ధి అండి.